తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్లో ఘన నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలు ప్రేమతో అన్నగారు అని పిలుచుకునే ఎన్టీ రామారావు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో దాదాపు 303 చిత్రాలలో నటించి సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయాలలో ఆరాధ్యదైవంగా నిలిచిపోయారు. అటు సినీ రంగంలోనే కాదు, ఇటు రాజకీయ రంగంలోనూ చరిత్ర సృష్టించిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్లోని కాకాని కళ్యాణ మండపంలో విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కళ్యాణమండపంలో ఉన్న ఎన్టీ రామారావు నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీరంకి రాంబాబు, యలమంచిలి మూర్తి, యలమంచిలి శ్రీరామ్ పవన్, హనుమంతు నాగేశ్వరరావు, నందిగామ స్వామి, చలసాని రాజా, గుమ్మడి శేషగిరి, ఎనికెపల్లి నారాయణ, సొంటి నాగరాజు, అక్కినేని రాఘవేంద్రరావు, గొంది శరద్బాబు, మైనేని శోభనంబాబు, విజయ డైరీ సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు ఆశయాలను కొనసాగిస్తూ తెలుగుజాతి గౌరవాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా పలువురు నేతలు పిలుపునిచ్చారు. జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు. ఓకే సార్.